హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ 9892. ఈరోజు మనం చేయబోతున్నాం చికెన్ కర్రీ. అయితే దాంట్లో కావాల్సిన పదార్థాలు: అర కేజీ చికెన్, కొన్ని తరుక్కున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి, లవంగం, దాల్చిన చెక్క. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకొని కావలసినంత నూనె, ఇప్పుడు లవంగం, దాల్చిన చెక్క వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి, అవి ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం సేపు చూసారు కదండి. ఇప్పుడు ఎర్రగా వేగిన ఉల్లిపాయలో కొంచెం కరివేపాకు, తగినంత పసుపు, తగినంత ఉప్పు, అన్నీ కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, రెండు నిమిషాలు మగ్గనిద్దాం. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి. మగ్గిన దాంట్లో చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ సాల్ట్ వాటర్లో బాగా కడుక్కొని తర్వాత వేసుకోవాలండి. ఎందుకంటే ఏమైనా క్రీములు, కీటకాలు ఉన్నా కానీ సాల్ట్ ద్వారా పోతాయి. చికెన్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ 10 నిమిషాల గ్యాప్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఉన్నాయా, ఇంకిపోయినాయా అని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ అన్నీ ఇంకిపోయినాక తగినంత కారం. మేమైతే కొంచెం స్పైసీగా తింటారు, మీరు ఎలా తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు కలుపుకుందాం బాగా. ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూసుకున్నారని 2 నిమిషాలు మగ్గనించిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది. ముక్క ఉడికిందో లేదో చూసుకొని కొంచెం గ్రేవీ కోసం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గేలోపు కొబ్బరి, వెల్లుల్లిపాయ, అల్లం, ఇందాక చెప్పిన పదార్థాలన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేద్దాం. చికెన్ ఇప్పుడు ఈస్టర్న్ చికెన్ మసాలా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం, ఉప్పు కారం సరిపోయో లేదు. ఇప్పుడు ఉడికిన చికెన్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, ఇప్పుడు చేసేసాం చికెన్ కర్రీ. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.